చంద్రు ఎలాంటి ఆడపిల్లని అలాంటి పని చేస్తుందట్రా? అందరి ఆడవాళ్ళ లాంటిది కాదు శ్రీమతి పద్మిని అమ్మగారు. పెళ్లి నిశ్చయం అయిన తర్వాత కూడా పరాయి మగాడికి ఉంగరాలు ఇవ్వటం, అర్ధరాత్రి బెడ్రూమ్ కి రమ్మంటాం, ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే రే చంద్రు, వీటన్నిటికీ కారణం స్వాతి అని తెలుసు కదా, పద్మినికి ఏం తెలియదురా? అది నువ్వు నమ్ము, నేను నమ్మను. తను నాతో చేసిన ఛాలెంజ్ నాకు ఇంకా గుర్తుంది. నేను ఎంత దూరం వెళ్ళినా నా అంతు చూస్తానంది. తను నాతో చెప్పిన క్షమాపణ నాటకం, నీతో చేస్తున్న కాపురం నాటకం. ఆపరండి పిచ్చివాగుడు, నువ్వంటే అరవింద్కి ప్రాణం, అందుకే నువ్వేం మాట్లాడిన ఎదురు మాట్లాడు. అందుచేత వాడి భార్య నోటుకొచ్చినట్టు తిడతావా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది నాకు కాదు, మీ ఇద్దరికి. చంద్రు, నేను చెప్పేది అర్థం చేసుకురా. నువ్వే నీ భార్యని బాగా అర్థం చేసుకోవాలి. నా మీద పక్క తీర్చుకోవడానికి మరొకరిని తన బెడ్రూమ్ కూడా రమ్మడానికి వెనకాడదు నీ భార్య. అరవింద్, అరవింద్, ఏంటి అక్కడే నిలబడ్డావు? వచ్చి నీ మొహం చూపించు. అన్నయ్య, మిమ్మల్ని చూడటానికి ఓ ముఖ్యమైన వ్యక్తి వచ్చాడు. లోపల ఏం చేస్తున్నావు? త్వరగా రా. ఏంట్రా అక్కడే నుంచున్నావు? లోపలరా. అన్నయ్య ఒక్క నిమిషం. ఏ చంద్రు, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? వచ్చి అన్నయ్యకి సారీ చెప్పు. ఏయ్, వాడు నాకు సారీ చెప్పడం ఏంటి? నేనే వాడికి సారీ చెప్పాలి. లేదు అరవింద్, తప్పంతా నాదే. ఏమైనా నేను అలా మాట్లాడి ఉండకూడదు, నన్ను క్షమించు. రే ఊరుకోరా, నువ్వేదో ఆవేశంతో మాట్లాడావని నీ షర్ట్ పట్టుకున్నావు, దానికి ఎందుకు ఎంత గొడవ? ఐఎమ్ సారీ. మా చూసావా, నేను పెట్టిన నిప్పు గుప్పు ఎక్కడెక్కడ అంటుకుందో? ఒరే దరిద్రుడా, ఇదంతా నీ వల్ల జరిగిందా? ఇప్పుడు ఏమైనా ఆ పిల్లకి అయి ఉంటే? రెండో రోజు పాల్, మూడో రోజు చిన్న కర్మ. ఏయ్! చచ్చిపోయిందా ఏంటి? బ్రతికే ఉందగా, ఎందుకు అలా గింజుకుంటారు? దొంగ రాస్కెల్, ఇక ముందు ఇలాంటిది ఏదైనా జరిగిందంటే కన్న కొడుకని కూడా చూడడం జాగ్రత్త. అమృతనేం చెయ్యొద్దురా. కావాలంటే ఆ చంద్రుగాడిని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి ఏం చేయాలో వచ్చాయి చాలు. ఈ ఇంట్లో నుంచే కాదమ్మా, ఈ లోకం నుంచే పంపిస్తా. రేపు జరగబోయే ఎడ్ల పందాల్లో పెట్టేను వాడికి స్పాట్. అయ్యా అయ్యా, నాకు చాలా భయంగా ఉందయ్యా. బండెళ్లే వేగానికి తిరిగితే మనిషి ప్రాణానికే ప్రమాదం అయ్యా. దాని గురించి నువ్వేం బాధపడకో, ఇరుసు గ్యారంటీగా ఇరుగుద్ది కదా. ఇరుగుద్దయ్యా. అది ఏంటి బామ్మా? మన ఊర్లో ప్రతి సంవత్సరం జరిగే ఎడ్ల పందాలకి బండి తయారు చేసినందుకు మన కుటుంబం వడ్రంగి వెంకయ్యకి అమ్మమ్మ చేతుల మీదుగా తాంబూలం ఇవ్వటం ఆనవాయితీ. ఈ సంవత్సరం మీ చేతుల మీదుగా ఇవ్వాలని అమ్మమ్మ ఆశపడుతుంది. ఇదిగోమ్మా, నువ్వే ఇవ్వు. వెంకయ్య, ఇవ్వమ్మా, తీసుకోండి. పద వెళ్దాం. అమ్మారా, ప్రతిసారిలా కాకుండా పద్మిని తన చేతుల మీదుగా ఇంత డబ్బులు ఎందుకు ఇచ్చిందో తెలుసా? ఇదంతా పద్మిని ప్లానేరా. ఈ విషయం పద్మినికి మనిద్దరికీ తప్ప ఇంకెవరికీ తెలియదు, తెలియకూడదు. సోదర సోదరీమణులారా, వీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మన జిల్లా స్థాయి ఎడ్ల పందాలు ఇంకొద్ది క్షణాలు ప్రారంభం కాబోతున్నాయి. మన జిల్లా జడ్జి గారైనటువంటి శ్రీ రాజశేఖరం గారిని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మీ అందరి తరపున నేను కోరుకుంటున్నాను. నాన్న
ఒక్క నిమిషం. ప్రతి సంవత్సరం చంద్రుయే మా కుటుంబం తరపున పోటీల్లో పాల్గొంటున్నాడు. చంద్రు మా ఇంటికి అల్లుడు కాబోతున్నందువల్ల అతనికి బదులుగా ఈ సంవత్సరం నేను పోటీల్లో పాల్గొంటున్నాను. బాబు ఏం కాలేదు కదా? ఊరుకోరా బావగారు, ముందు వీడు హాస్పిటల్ తీసుకుపోదాం. నాకు మాట్లాడకరా. చూడు రక్తం ఎలా గారిపోతాను. అరే గౌతమ్ బండి తీసురా. అలాగే మావయ్య. హాస్పిటల్ జాగ్రత్త. అదరా అంటే ఎవరి నుంచి డబ్బు తీసుకున్నారా చెప్పు. ఏంటయ్యా మీరు అనేది? ఇరుసు విరిగేలా చేయమని చెప్పింది ఎవరు? ఏమీ తెలియనట్టు నటించొద్దు. ఎవరా చేయమని చెప్పింది? ఆ? చెప్పు. చెప్పరా చెప్పు. చెప్పకపోతే నరికేస్తా. అయ్యా బాబు మీ దండ పెడతానయ్యా, మీ కాలట్టుకుంటానయ్యా. నా మగు నేడు చేయకండి బాబు, నిజం నేను చెప్తానయ్యా. డబ్బు కట్టిదని ఈడ పని చేసినాడు. డబ్బిచ్చింది ఎవరు? ఎవరో కాదయ్యా, మన పెద్దింటి కోడలుగా వచ్చినారే పద్మిని అమ్మగారే బాబు. చెప్పరా కొట్టకండి బాబు. చెప్పరా. వీళ్ళందరి ముందు నిజం చెప్తావా లేదా చెప్పు. అయ్యా అది మాత్రం నా నోటితో చెప్పలేనయ్యా. బాబు నన్ను కొట్టకండి బాబు. విశ్వాసం లేని కుక్కరా నువ్వు. చెప్పరా. చెప్తావా లేదా? చూసి ఎలా ఇరిగిందో అందరి ముందు చెప్పు. చెప్పు. నా మాట వినవయ్యా. వదలండి. చందు ఆగవయ్యా. చెప్పరా. చెప్పకపోయావో చంపేస్తా. ఆగరా. చెప్పరా. బండి ఇరుసు ఎలా ఇరిగిందో అందరి ముందు చెప్పు. వీళ్ళందరి ముందు చెప్పు. మన టైం బాగోక ఇరుసు విరిగింది, దానికి వాణ్ణి కొడతావేంట్రా? మన టైం బాగోకేం విరగలేదు, వీడే దాన్ని విరిగేటట్టు చేశాడు. చెప్పరా. రేయ్
వాళ్ళు తరతరాలుగా మన కుటుంబానికి సేవ చేస్తున్నారా? వాడు అలా చేస్తాడా? అది వాడు చేయలేదు. ఎవరు చేయించారో నాకు తెలుసు. మీ అందరికి ఎవరు చేశారో తెలియడానికి వాడిని ఇక్కడ తీసుకొచ్చాను. అదిగో ఏమీ తెలియని అమాయకురాలా నటిస్తుందే ఆ మహారాణి, ఆవిడే. నేనేం ఊరికే చెప్పట్లేదు, పూర్తి ఆధారాలతో వచ్చాను. ఏరా, నన్ను చంపడానికి స్పిరిగా చేయించింది ఆవిడేగా. చంద్రు, చెప్పు. చంద్రు ఆగరా. అరవింద్, ఆ రోజు అమృతం ఓనికి నిప్పట్టించిందని చెప్తే నన్ను ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు ఎడ్ల పందెంలో నన్ను చంపడానికి ప్లాన్ చేసింది. రేయ్, నాకేమైనా పర్వాలేదు, కానీ నీ ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకుంది రా రాక్షసి. రేయ్, ఎవరి గురించి మాట్లాడుతున్నావు తెలుసా? ఆమె నా భార్యరా, అది మర్చిపోయి మాట్లాడు. తన పగ కోసం ముగ్గురు చచ్చినా పర్వాలేదు అనుకుంటుంది. అదా అదా నీ భార్య? చంద్రు, ఆ మహారాణి అసలు స్వరూపం వీడు బయట పెడతాడు. చెప్పరా. అయ్యా ఆగండి, అయ్యా ఆగండి. అయ్యా అయ్యా అయ్యా, నా మొగుడు చెప్పలేదయ్యా. ఈ పని పద్మిని అమ్మగారే చేయించారని నేనే చెప్పానయ్యా. ఎందుకలా చెప్పావు? అది అది చెప్పు. అది అది బండి సిరిపోవడానికి కారణం పద్మిని అమ్మగారే కదా అని ఈ బాబు నా మొగుడు రక్తం వచ్చేటట్టు కొట్టాడయ్యా. దానికి పద్మిని అమ్మగారికి ఏ సంబంధం లేదన్నా ఈ బాబు వినిపించుకోలేదయ్యా. నా మొగుడిని కాపాడుకోవడం కోసం అట్టా చెప్పానయ్యా. అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? ఏయ్, ఇది నాకు వీడి మధ్య సమస్య. మధ్యలో నువ్వు తలదూర్చొద్దు. నేను అడుగుతాను, వెళ్ళు. వద్దు వద్దు, నా కోసం ఎవరు ఎవరిని అడగద్దు. వచ్చిన దగ్గర నుంచి క్షణానికి అపనిందా, నిమిషానికో నేరం నా మీద పడుతోంది. చాలు. పద్మిని, పద్మిని ఆగు. రేయ్ చంద్రు, ఏంట్రా నువ్వు చేస్తున్నది? నిజంగా నా భార్య నా చావు కోరింది అనుకో, ఓకే, దానికి లేని బాధ నీకెందుకురా? చచ్చేది నేనే కదా. దేనికైనా ఒక హద్దు ఉంటుంది, ఆ హద్దు దాటిపోయింది. అరవింద్, చాలా ఆపో. పద్మిని, చంద్రు తరపున నేను సారీ చెప్తున్నా. వాడు నీ గురించి అలా మాట్లాడడం తప్పే, కానీ వాడు నా మీదున్న ప్రేమతో అలా మాట్లాడాడు. నువ్వే సర్దుకుపోవాలి ప్లీజ్. కట్టుకున్న మొగుడుతో సర్దుకుపోమంటే సర్దుకుపోతాను, కానీ అడ్డమైన వాళ్ళతో సర్దుకుపోవడం నా వల్ల కాదు. పద్మిని, నా పగ తీర్చుకోవడానికి నా భర్త చనిపోయినా పర్వాలేదు, నేను అనుకున్నది సాధించాలనుకునే రాక్షసులని అందరి ముందు అసహ్యంగా మాట్లాడాడు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంట్లో ఎలా ఉండమంటారండి? నేనుండను. ఎందుకు అలా బాధపడతావు? వాడు అన్న మాటలు ఎవరు నమ్ముతారు? నమ్ముతారా లేదా అన్నది కాదండి సమస్య. ఈ ఇంట్లో అతను ఏం చేసినా, నా గురించి ఏం మాట్లాడినా ఇదేంటని అడిగేవాళ్ళు లేరు. ఒకవేళ ఎవరైనా అడిగితే మీరు ఊరుకోరు, ఎందుకంటే మీకు మీ భార్య కన్నా మీ ఫ్రెండే ముఖ్యం. పద్మిని, ఏ రోజైతే మీకు మీ ఫ్రెండ్ కన్నా భార్య ముఖ్యం అనుకుంటారో ఆ రోజు నుంచి మనం కలిసి ఉండేది. పద్మిని, నాకు నువ్వు కావాలి, వాడు కావాలి. లేదు, నేనా అతనా ఎవరు కావాలో మీరే నిర్ణయించుకోండి. నీ కోసమే కాదు, ఎవరి కోసం వాడిని వదులుకోను. ఎందుకు ఎందుకు వదులుకోలేరు? అంటే అతని కోసం నన్ను కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, అంతేగా? తాళి కట్టిన భార్య కన్నా, కన్న తల్లిదండ్రుల కన్నా అతనే ముఖ్యం అనుకుంటున్నారే, దానికి కారణం ఏంటి? నాకు చెప్పి తీరాలి. ఇదే ప్రశ్న అందరూ ఇంట్లో నన్ను చాలాసార్లు అడిగారు, కానీ ఎవ్వరికీ సమాధానం చెప్పలేదు. ఇన్ని రోజులుగా ఎవరి కోసం అయితే నిజాన్ని దాచిపెట్టానో అతనే నాకు దూరం అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా ఈ నిజాన్ని దాచిపెట్టి ప్రయోజనం లేదు. మా ఇద్దరి మధ్య స్నేహం నీకు అర్థం కావాలంటే ఈ నిజం నీకు తెలిసి తీరాలి. నీకు చంద్రు గురించి చెప్పే ముందు అతని తమ్ముడు చిన్నా గురించి చెప్పాలి. చంద్రు అనాథ, వాడికి సొంతం అంటూ ఉన్నది మోగ చెవిటివాడైన అతని తమ్ముడు చిన్నాయే. చంద్రుకు అతనంటే ప్రాణం. ఒక్క నిమిషం కూడా వదిలి ఉండేవాడు కాదు, ఎప్పుడు భుజాల మీద ఎక్కించుకుని తిరిగేవాడు. అలాంటి చిన్న 15 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు. చంద్రు ఎంతో ప్రేమగా పెంచుకున్న చిన్న చావు కారణం నేనే. ఆ రోజు వాళ్ళ ఇంటికి నేను ఎందుకు వెళ్ళాలి? వాడికి ఓ బొమ్మ ఎందుకు ఇవ్వాలి?
దాన్ని జాగ్రత్తగా దాచుకోమని ఎందుకు చెప్పాలి? నేను చెప్పడం వల్లే దాన్ని దాచుకోవడానికి చిన్న ధాన్యం గదిలోకి వెళ్ళాడు. అది నాకు తెలియక తెరిచి ఉన్న గాది తలుపు మూసేశాను. ఆ తర్వాత చిన్న కనిపించట్లేదని అందరం కంగారు పడ్డాం. వాడిని ఎవరో ఎత్తుకుపోయి ఉంటారని ఊరంతా వెతికి వెతికి వారం రోజుల తర్వాత గాది నుంచి దుర్వాసన వస్తుంటే తెరిచి చూశాం. చీకట్లో ఊపిరాడక, అరవటానికి నోరు లేక, బయటికి రాలేక అక్కడే ప్రాణాలు వదిలేసిన చిన్న శవం. వాడి తమ్ముడి శవాన్ని పట్టుకుని గుండెలు పగిలేలా ఏడుస్తున్న చంద్రుకి ఏం చెప్పగలను? నీ తమ్ముడు చావు కారణం నేనేనని ఎలా చెప్పగలను? చంద్రుకి తమ్ముడు లేని లోటు ఎలా తీర్చగలను? వాడికి నేనేం చేస్తే నా పాపం పోతుంది? చెప్పు పద్మిని, నేనేం చెయ్యాలో ఏం చెయ్యాలో చెప్పు.